వంటలకు వచ్చేసాను. ఈరోజు కొత్త రెసిపీ చిదుముల పాయసం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. గోధుమ పిండి, నెయ్యి, పాలు, చక్కెర, ఇలాచి. దీన్ని మనము ముందుగా గోధుమ పిండి, కొద్దిగా పాలు, నెయ్యి మనం పోసుకొని పిండి ముద్దను చేసుకోవాలి. చేసుకొని చేతులతో ఇట్లా చిదుములు చేసుకోవాలి. చిన్న చిన్న చిదుములు చేసుకోవాలి. ఈ చిదుములు నేను రెడీ చేసి పెట్టినా మీకోసం తయారు చేసి. ఇది చిదుములు ముద్దలాగా పిసుక్కొని మనం చేయితో ఇలా చిదుములు చేసుకోవాలి. స్వీట్ తయారు చేసుకుందాము. దానికి ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గిన్నె పెట్టుకుందాం. అయిన తర్వాత నెయ్యి పోసుకుందాం. నెయ్యిలో వేయించుకోవాలి మనం ఈ చిదుములు. ఇది స్టోరేజ్ చేసుకోవచ్చు. మనం ఒక 2-3 నెలల దాకా కూడా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు. కాకపోతే మనం తడిపేటప్పుడు దీంట్లో వాటర్ పోసి తడుపుకోండి, నెయ్యి పోయకండి. దానివల్ల మనం స్టోరేజ్ చేసుకుంటే ముక్క వస్తాయి. అందుకని మనం మామూలుగా చపాతీ పిండి ఎట్లా చేసుకున్నామో అట్లా చేసుకోండి. ఒకవేళ బిఫోర్ మనం చేసుకుంటే, ఈరోజు మనం చేసుకునేది ఉంటే దీంట్లో పాలు, నెయ్యి వేసి తడుపుకొని చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. నెయ్యి వేసుకోండి. నేతిలో వేయించుకోవాలి. దీంట్లో ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇలాచి నీళ్ళనే వేసుకుందాం. తర్వాత ఈ చిరుములు వేసేసుకుందాం. మనకు వేగిపోయినాయి. దీంట్లోనే పాలు పోసేసుకుందాం. పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికినాక మనం చక్కెర వేసుకుందాం. దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇప్పుడు నేను వేయట్లేదు, లేవు. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి చేసేసుకోండి. ఉడకలేదు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ప్రోటీన్ ఫుడ్, పాలు, గోధుమ పిండి పిల్లలకి ఏదో రూపంలో ఇలా ఇస్తూ ఉండండి. ఒక్కొక్క పిల్లలు పాలు తాగరు, ఇలా స్వీట్ రూపంలో పెట్టండి. ఇలా ఇవ్వడం వల్ల పిల్లలకి ప్రోటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు మనం చక్కెర వేసుకుందాం. నేనంతా మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ చేసుకోండి.